Hi guys, welcome to Cricket Chat with Venkatesh. As expected, మన ఉమెన్ క్రికెటర్ మీద కాసుల వర్షం కురుస్తుంది వరల్డ్ కప్ విన్ తర్వాత. 1983 ఎఫెక్ట్ కనిపిస్తుంది. 1983లో కపిల్ సేన మొట్టమొదటిసారి ఇండియాకి క్రికెట్లో ప్రపంచ కప్ గెలిచిపెట్టినప్పుడు అంతవరకు వాళ్ళు దే ప్లేడ్ ఫర్ ప్యాషన్, పెద్దగా వాళ్ళకి మనీ వచ్చేది కాదు. ఈవెన్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వాళ్ళు ఒక లక్ష రూపాయలు ఇచ్చారు బై ఆర్గనైజింగ్ ఏ మ్యూజిక్ షో బై లతా మంగేష్కర్. అంటే మన బోర్డు దగ్గర అసలు డబ్బులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మన ఉమెన్స్ టీం మొట్టమొదటిసారి వరల్డ్ కప్ గెలిచిందో వాళ్ళ మీద కాసుల వర్షం కురుస్తుంది. వాళ్ళని ఎండార్స్మెంట్స్ వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలకి మనీ ఇస్తున్నారు. తర్వాత బీసీసీఐ హ్యాస్ అనౌన్స్డ్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 51 crores ఇస్తున్నారు బీసీసీఐ వాళ్ళకి. అదే మిథాలీ రాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, 2005లో వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళారు, ఫైనల్లో ఓడిపోయి రన్నర్అప్గా వచ్చారు. కానీ అప్పుడు వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వలేదు. మ్యాచ్ ఆడినందుకు 1000 రూపాయలు చెప్పిన ఇచ్చారు. అంటే ఒక 10 మ్యాచ్లు ఆడితే 10,000 వచ్చింటాయి ఒకరికి. ఇప్పుడు 51 crores ఫర్ దిస్ విన్నింగ్ టీమ్, బిగ్ అమౌంట్. సో ఇది కావాలి, ఎందుకంటే వాళ్ళు బికాజ్ దే హ్యావ్ డన్ సో వెల్. ఉమెన్స్ క్రికెట్కి కావాల్సిన బూస్టప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. పర్టికులర్లీ మనకి యాడ్ వరల్డ్ ఎండార్స్మెంట్స్ సంబంధించి వస్తున్న న్యూస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వాళ్ళ బ్రాండ్ వాల్యూ, ఇప్పుడు ప్రతి సెలబ్రిటీకి ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఆ బ్రాండ్ వాల్యూ 25 to 30% పెరుగుతుందని చెప్పి బేస్ లైన్ వెంచర్స్ అనే ఒక యాడ్ ఏజెన్సీ అంటుంటే వాళ్ళు ఎంత ప్రమోట్ చేస్తారు క్రియేటర్. కొంతమంది ఏమంటారు 50% పెరిగేట్టుగా ఉందంటున్నారు. సో వాళ్ళకి ఇంతవరకు వాళ్ళు పర్ యాడ్ ఎంత అమౌంట్ వస్తుందో దానికి డబుల్ అయ్యే అవకాశం మనకు అనిపిస్తుంది. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ జెమిమా రోడ్రిక్స్ అయితే చాలా ఎక్కువ పెరిగింది. ఆమె షీ యూస్ టు చార్జ్ 60 lakhs పర్ యాడ్. ఇప్పుడు అది 1.5 crores వెళ్ళిపోయేట్టుగా ఉంది. ఈవెన్ షఫాలి, ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ షఫాలి వర్మకి కూడా ఆమె బ్రాండ్ వాల్యూ 40 lakh పర్ యాడ్ ఉండేది, ఇప్పుడు 1.5 crore వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగే స్మృతి మందన ఆల్రెడీ 16 brands ఎండర్స్ చేస్తుంది. స్మృతి మందన బ్రాండ్ వాల్యూ ఆల్సో ఈస్ గోయింగ్ అప్. ఇంకా యాడ్ ఏజెన్సీస్ వీళ్ళు ముగ్గురితో పాటు జమీమా, షఫాలి, స్మృతితో పాటు హర్మన్ ప్రీత్ ఇలాంటి వాళ్ళ మీద కూడా షఫాలి ఆల్రెడీ టోల్డ్ వీళ్ళ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి మనకి న్యూస్ వస్తుంది. సో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. ఎంత పెరిగిందంటే కొంతమంది కేసులో డబుల్ అయింది, కొంతమంది కేసులో ట్రిపుల్ అయిపోయింది. కేవలం వేలల్లో ఉన్నాయి, లక్షల్లో నుంచి మిలియన్స్లోకి వెళ్ళిపోయినాయి. సో ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ వీళ్ళందరూ కూడా వీడియోస్ పెడతారు ఎప్పటికప్పుడు. జమేమా అయితే మ్యూజిక్ వీడియోస్ అవి పెడతాను, పాటలు గిటార్ వాయిస్తుంటుంది, పాటలు పాడుతుంది, డ్యాన్స్లు చేస్తుంది. వీళ్ళందరి ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా గర్ల్స్ కాబట్టి వీళ్ళ ఫాలోయర్స్ భయంకరంగా పెరిగే అవకాశం. సో వాళ్ళకి ఏ రకంగా చూసినా కూడా వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ జరుగుతున్నాయి. అన్నిటికంటే నా నచ్చినది ఏంటంటే ప్రతిక రావల్కి మెడల్ రాబోతుంది. ఆల్రెడీ ఒక సపోర్ట్ స్టాఫ్ మెంబర్ ఒక మెడల్ ఆమెకు పంపించారంట. ఎందుకంటే షీ ప్లేడ్ సో వెల్ ఇన్ ద రౌండ్ రాబిన్ స్టేజ్, 50 యావరేజ్తో బ్యాటింగ్ చేసింది. కానీ అల్టిమేట్గా ఇంజరీ వల్ల ఆమె కంటిన్యూ కాలేకపోయింది. దానివల్ల ఆమెకి మెడల్ ఇవ్వలేదు, ఓన్లీ 15 మెంబర్స్కే ఇచ్చారు. ఐసీసీ రూల్స్ ఏంటంటే మెన్స్ క్రికెట్లో ఉమెన్స్ క్రికెట్లో అయినా మీకు ఎవరైతే ఫైనల్ 15 ఉంటారో వాళ్ళకే ఇస్తారు. ఇంజరీ వల్ల ఒక ప్లేయర్ తప్పుకుంటే వాళ్ళ ప్లేస్లో రీప్లేస్మెంట్ చేస్తే రీప్లేస్ ప్లేయర్కి ఇస్తారు. సో ఆ రీప్లేస్ ప్లేయర్ షఫాలి వర్మ మెడల్ దక్కింది, ప్రతీకాకి మెడల్ రాలేదు. అని అల్టిమేట్గా జైషా, ఐసీసీ చైర్మన్గా ఉన్న జైషా రూల్స్ అమెండ్ చేస్తూ ఇచ్చారు. ఈవెన్ 2003లో జేసన్ గిల్స్పీ కూడా ఇంజరీ వల్ల అతను మిడిల్ ఆఫ్ ది టోర్నమెంట్లో తప్పుకున్నాడు, అతనికి మెడల్ దక్కలేదు. వెన్ ఆస్ట్రేలియా వన్ 2003 వరల్డ్ కప్, మెన్స్ వరల్డ్ కప్, ఓడిఐ వరల్డ్ కప్. సో ఇలాంటి రూల్ ఉంది, ఆ రూల్ని కూడా అమెండ్ చేసి, ఎందుకంటే ఆమె చూసాం కదా వీల్ చైర్లో వచ్చి షీ వాజ్ దేర్ ఇన్ ద ఫైనల్స్. బాధ అనిపించింది. అంటే వీల్ చైర్ టెంపరీనే, సీరియస్ ఇంజరీ అయింది ఆమెకి. సో ఆ ఇంజరీ వల్ల ఆమెకి మెడల్ దక్కకపోవడం బాధాకరం కదా మిగతా మెంబర్స్ అందరికి వచ్చి. సో అల్టిమేట్లీ షీఈస్ గెటింగ్ మెడల్. అది చాలా ఇంకా ఎక్కువ అనిపించింది మనకి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బోల్డంత అమౌంట్స్ వీళ్ళకి ఇస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శ్రీచరణి, దాంట్లో కూడా కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతిదీ రాజకీయం చేస్తారు. శ్రీచరణి కులం విషయంలో ఏదో గొడవ అయింది, తర్వాత ఆమెకి ఇచ్చిన ఒక బ్యానర్స్ కట్టారు, బ్యానర్స్లో ఆమె పేరు పక్కన ఒక స్టిక్కర్ అంటించారు ఆమె కులం తెలియకుండా. ఇవన్నీ రకరకాలుగా అక్కడ ఆమెకి స్టేట్ గవర్నమెంట్ ముందుగానే ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదనేది వార్తను మొత్తం మీద ఫైనల్లీ స్టేట్ గవర్నమెంట్ హాజ్ ఇన్వైటెడ్ హర్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమెకి 2.5 crores అనౌన్స్ చేశారు. ప్లస్ ఒక 1000 గజాల స్థలం ఇస్తూ ఉన్నారు.
గ్రూప్ 1 పోస్ట్ ఇస్తా ఉన్నారు. సో బ్రహ్మాండమైన ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో శ్రీచరణి నిన్నగాక మొన్నటిదాకా ఏదో లాస్ట్ ఇయర్ ఐ థింక్ షీ కేమ్ ఇన్ టు WPL. చాలా క్విక్గా ఆమె లైమ్ లైట్లోకి వచ్చేసింది. వండర్ఫుల్ ఇన్స్పిరేషనల్ స్టోరీ శ్రీచరణిది. సో ఆమె ఫాదర్ ఒక ఫోర్మెన్గా వర్క్ చేస్తున్నారు ఏపీ జెన్కోలో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. సో వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి బ్రహ్మాండమైన జాక్పాట్ లాగా వాళ్ళు అంటే సక్సెస్. ఇప్పుడు నాకు ఒకటేమనిపిస్తుంది అంటే ఒకరని కాదు, ఏ పొలిటీషియన్ అయినా ఎప్పుడైతే స్పోర్ట్స్ పర్సన్స్ సక్సెస్ సాధిస్తారో దే వాంట్ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరు వాళ్ళకి ఎయిర్పోర్ట్కి వెళ్ళరు. వచ్చేటప్పుడు అంత ఎయిర్పోర్ట్లో వచ్చి స్వాగతం పలికి వాళ్ళు దండలేసి శాలువాలు కప్పి అన్నీ చేస్తారు. బట్ దే ఆర్ గెటింగ్ దర్ అమౌంట్. అండ్ రిచా ఘోష్కి కూడా డిఎస్పీ పోస్ట్ ఇస్తున్నారు వెస్ట్ బెంగాల్లో. అండ్ ఇంకోటి ఏంటంటే క్రాంతి గౌడ్ వాళ్ళ ఫాదర్ సస్పెండ్ అయ్యాడు, పోలీస్ కానిస్టేబుల్. సో అతని సస్పెన్షన్ కూడా రివోక్ చేస్తామని చెప్పి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. సో వాళ్ళ కుటుంబాలు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మిథాలీ రాజ్ కూడా చెప్పింది ఒక ఇంటర్వ్యూలో, ఏం చెప్పిందంటే ఆడపిల్లలు ఆడుతుంటే పేరెంట్స్ ఇష్టపడరు, నల్లగా అయిపోతారు, ఎండలో ఆడితే నల్లబడిపోతారు, ఎవరు పెళ్లి చేసుకుంటారు, మొహం మీద దెబ్బలు తగిలి మార్క్స్ ఉంటే అవి ఇబ్బంది అవుతాయి. ఇలా రకరకాలుగా వాళ్ళకి ఈవెన్ మేము ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు కూడా కామెంట్స్ పాస్ చేస్తారు మా మీద. సో ఆ స్టేజ్ నుంచి ఉమెన్స్ క్రికెట్ చాలా ఎదిగింది. సో నౌ దే ఆర్ గెటింగ్ దర్ డ్యూ. సో నాకు నచ్చిన విషయం ఏంటంటే మన టీమ్ వరల్డ్ కప్ గెలిచి ఆ సెలబ్రేషన్స్ టైంలో మిథాలీ అండ్ జులన్ వర్ పార్ట్ ఆఫ్ ది కామెంటరీ టీమ్. సో దేవర్ ఆన్ ది గ్రౌండ్ ఎట్ దట్ టైమ్. సో పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అప్పుడు వాళ్ళకి హర్మన్ ప్రీత్ వాళ్ళ టీం ఏం చేశారంటే కప్ ఇచ్చారు వాళ్ళ చేతికి. సో ఆ వరల్డ్ కప్ వాళ్ళు కూడా వరల్డ్ కప్ని చేతిలో పట్టుకుని ఫోటోలు దిగారు. అది చాలా టచింగ్ అండ్ నైస్ జెస్చర్ బై హర్మన్ ప్రీత్ అండ్ కంపెనీ. ఎందుకంటే వాళ్ళు ఒక ముళ్ళ బాటలో ప్రయాణం చేసి వీళ్ళకి పూలబాట వేశారు. వాళ్ళు ఆడినప్పుడు కనీసం మ్యాచ్ ఫీజు లేదు, వాళ్ళు జేబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకునేవారు. చాలా దారుణమైన ప్రదేశాల్లో ఉండి వాళ్ళు ఆడేవారు. కేవలం ఫర్ ది లవ్ ఆఫ్ ది గేమ్ ఆడేవారు. సో చాలా అష్టకష్టాలు పడి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ మిథాలీ, జులన్ గోస్వామి, నీతు డేవిడ్, డయానా అడుల్జీ, శాంతా రంగస్వామి, సుధా షా, సంజయ్ అగర్వాల్ ఇలాంటి వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో వీళ్ళు ముందుకొచ్చి ఇప్పుడు ఆడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు దే హ్యావ్ వన్ ది వరల్డ్ కప్. సో వాళ్ళని కూడా ఆ సెలబ్రేషన్స్లో భాగం చేయడం అనేది వెరీ వెరీ టచింగ్ జెస్చర్, చాలా మంచి జెస్చర్ అది. సో అది నాకు బాగా నచ్చిన విషయం. బాగా మరి మెన్స్ క్రికెట్ అలా చేయలేదంటే, మెన్స్ క్రికెట్లో ఉన్న లెజెండరీ క్రికెటర్స్ అందరూ కూడా గావస్కర్ దగ్గర నుంచి కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళు కదా. వీళ్ళు గెలవలేదు. 50 years అయింది ఉమెన్స్ క్రికెట్ స్టార్ట్ అయ్యి 50 years. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ మెన్ క్రికెటర్స్, వాళ్ళకి కప్ ఇవ్వలేదు, కపిల్ దేవ్కో లేకపోతే ఇంకెవరికో కప్ ఇవ్వలేదని నేను ఐ డోంట్ సే దట్. మెన్స్ క్రికెటర్స్ ఇవ్వలేదని నేనేం బ్లేమ్ చేయట్లేదు, కానీ మేజర్ వాళ్ళందరూ గెలిచారు. కానీ ఉమెన్స్ క్రికెట్ 50 ఏళ్ళది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్ట్ అయ్యి 1976లో ఆడారు ఫస్ట్ గేమ్. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ఆడిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మరి మిథాలీ అండ్ జులన్ ఆర్ లెజెండ్స్ ఆఫ్ ది గేమ్. సో వాళ్ళ చేతికి కప్ ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించిన జస్ట్. కొసమేరపు ఏంటంటే ఉమెన్ క్రికెటర్స్కి ఇప్పుడు వాళ్ళ వాల్యూ ఇన్ ఆల్ యాడ్ రెవెన్యూ, అంటే యాడ్ ద్వారా వచ్చే రెవెన్యూలో ఇప్పుడు అది 25% అయిపోతుందని చెప్పి యాడ్ గురూస్ చెప్తున్నారు. భవిష్యత్తులో అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చూడండి, మామూలుగా యాడ్స్ విషయంలో మెన్ వాడే షేవింగ్ క్రీమ్ కానీ మెన్ ప్రోడక్ట్స్ కూడా ఉమెనే మోడలింగ్ చేస్తారు. బికాజ్ ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ అనండి, వాట్ ఎవర్, ఇండియాలో గ్లామర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇండియాలో అండ్ వరల్డ్ వైడ్ గ్లామర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఉమెన్. సో ఎప్పుడైతే ఉమెన్ క్రికెటర్స్ కూడా సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకుంటారో మెన్ క్రికెటర్స్ విల్ బీ ఇన్ డేంజర్. ఆల్రెడీ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు రిటైర్మెంట్ బాటలో ఉన్నారు కాబట్టి, కొత్త సూపర్ స్టార్స్ ఎమర్జ్ కాలేదు కాబట్టి భవిష్యత్తులో ఉమెన్ మైట్ get more ads, more endorsements than men in Indian cricket. ఆ ప్రమాదం కూడా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఫ్యాన్సీ థాట్ అట్ ప్రెజెంట్, బట్ జనరలీ మామూలుగా యాడ్స్లో ఎక్కువ ఉమెన్ని ప్రిఫర్ చేస్తారు, మెన్ ప్రోడక్ట్స్ కూడా, కాబట్టి ఇలాంటి ప్రమాదం కూడా ఉంటుంది. బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఉమెన్ క్రికెట్ టీమ్ ఇంత బాగా వాళ్ళు మెన్తో పోటీ పడడం అనేది దట్స్ ఎ గ్రేట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.